కాంగ్రెస్ వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళడం జరిగింది గతంలో 10 సంవత్సరాలు నియోజకవర్గం బాగా వెనకబడుతుంది. మనకి ఎప్పుడు కూడా టీఆర్ఎస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వచ్చినప్పుడు టీఆర్ఎస్ వస్తుంది. ఎప్పుడు కూడా మన నియోజకవర్గం బాగా వెనకబడి మన డెవలప్మెంట్ కానీ ఎక్కడ కూడా ఏం జరగట్లేదు. అలాగనే మా కళాకర్ణ గారిని ఎమ్మెల్యే గారిని సార్ ఇలాగ జరుగుతుంది, మనం ప్రజలకు మంచి చేయాలంటే కంపల్సరీ మనం అధికార పార్టీలోకి వెళ్ళాలి అని మా తెల్లవెంకన్న గారి చెప్తే ఎమ్మెల్యే గారు ఏమైనా అనుకున్నా పర్లేదు, మనమైతే ప్రజలకు మంచి చేయాలి అన్న ఆలోచనతో ప్రతి గ్రామంలో, ప్రతి గుడియాల్లో, ప్రతి మండలంలో మాకు ఈ రోడ్డు లేదను అని ప్రజలు ప్రతిదీ హామీ తీసుకున్నప్పుడు పూర్తి జరిగింది. కంపల్సరీ అవన్నీ పూర్తి చేయాలంటే ఇక్కడ 3 మినిస్టర్లు ఉన్నారు, వీళ్ళు కాదని మేము చేయలేని పరిస్థితి. కంపల్సరీ ప్రజలకు మంచి పార్టీ ఆడడం జరిగింది. అలాగనే ఇక్కడ ప్రతిలు కూడా ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏ అభివృద్ధి చేయలేకపోయింది. మిగతా జిల్లాల్లో చేసి ఉంటారు కానీ మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏం చేయలేకపోయింది. అలాగే చాలా మంది ప్రజలు కానీ ఇబ్బంది పడ్డారు. రోడ్లు లేవు. తర్వాత ముసలోళ్ళ డబ్బులు కొత్తగా అప్లికేషన్ పెట్టిన అలాగే కొత్తగా అప్లికేషన్ తీసుకోలేదు. అలా బాగా ఇబ్బందిగా కొట్టాలో తప్పని పరిస్థితుల్లో మేము పార్టీ జరిగింది. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీలో చేసినట్టుగా వర్గాన్ని కంపల్సరీ ప్రతి గ్రామంలో, ప్రతి గుడియాలు వాళ్ళకి ఏం కావలసిన ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు మొత్తం కూడా మా ప్రభుత్వం దృష్టికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కంపల్సరీ మా నియోజకవర్గం ఏది లేదన్నా చర్చించే బాధ్యత మా ఎమ్మెల్యే గారు వెంకటరావు గారు ఇస్తున్నారు. కంపల్సరీగా ఆయన ఏది చెప్పాడు మరి కోస కట్టకుండా చేస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. అందుకే మేము పార్టీ చేయడం జరిగింది. ప్రతి గుడియాల్లో కూడా ఏమేమి సమస్యలు ఉన్నాయి, ప్రతి గ్రామాలకు వెళ్ళి మీకు ఏమి రావట్లేదు, ఏమి వస్తాయని అంటే తీసుకొని ప్రతిది కూడా మా ఎమ్మెల్యే గారిని తీసుకోవడం జరిగింది. కంపల్సరిగా ప్రతి గ్రామంలో కానీ, ప్రతి గుడియాల కానీ అన్ని అందరి ప్రజలు కలుపుకుపోయి మేము వాళ్ళకి సేవ చేద్దామని కంపల్సరీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఆ ఆలోచనతో మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇవాళ కాకుండా కొంతమంది కన్నా వస్తారు వాళ్ళు కూడా. ఎందుకంటే మంచి చేసేటప్పుడు ఎవరన్నా రావడం తప్పదు, వస్తారని కూడా నేను అనుకుంటాను. సరే ఇవాళ వస్తాను, రేపు వస్తాను అంటే అందరూ వస్తారు. నాయకులు చాలా మంది ఉన్నారు. మంచి కోసం మేము వెళ్ళడం జరిగింది.